నమామ్యహం గురునిత్యం సర్వవేదాంతపారగం సూరిశ్రీ వెంకటాక్షించ లోకకళ్యాణకారకం గౌతమాన్వయ సంజాతం నృసింహార్య గురోస్తుతం మంత్రార్థాదివ్రతాతారం అప్పకొండార్యమాశ్రయే శ్రీవత్సాన్వయ సంజాతం తాతయార్య గురోస్తుతం వేదాంతార్య కృపాపాత్రం రఘునాథమహం భజే మేషే భరణి సంజాతం శ్రీవత్సకులభూషణం రత్నమార్య గురుపుత్రం రామానుజమహం భజే గోపాలదేశికం వందే భరద్వాజకులోద్భవం వేదాంగమర్మజ్ఞం హయగ్రీవపదాశ్రితం కౌండిన్యాన్వయ సంజాతం గోపాలార్యపదాశ్రితం అప్పలార్య గురుం వందే రామాయణ శిరోమణిం. శ్రీ వెంకటార్యు అఖిలార్థ సంధాతయు భ్రాత మది నిలిపి రాఘవుడ నేను శుభనవారం బనిపడి చరణదాసుడ నుడివెద సరసమృతుల వాక్సుధాధార సభ్యతా భావుకులకు సుకృత సంపద తలిట్ప మోదమలరా. ఇక్కడ ఒక్కసారి కొంచెం ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్ళే ప్రయత్నం చేస్తారు. ఏమిటంటే, పాండురాజు మాద్రిని వివాహం చేసుకున్నప్పుడు కొంచెం గొడవలు అయ్యాయి. ఎందుకంటే ధృతరాష్ట్రుడు పాండురాజు ఇలా జన్మించారో కొంచెం బయట ప్రచారంలో కొంచెం ఇబ్బందిగా ఉంది. ఎంచేత విచిత్ర వీర్యుడు వివాహం చేసుకున్నాడు కదా, అంబిక అంబాలికలని. కానీ విచిత్రుని వల్ల సంతానం కలగలేదు. ఎలా వచ్చింది అంటే వ్యాసుని వల్ల వచ్చింది. ఇందుకని అపచారం అనుకున్నారు. పాండురాజు మాద్రిని వివాహం చేసుకుందామని స్వయంవరానికి వెడితే అక్కడ కాస్త గొడవ అయింది. సరే, మాద్రిని వివాహం చేసుకొచ్చాడు. భీష్ముని అనుగ్రహంతో ఇది వచ్చాడు. అక్కడి నుంచి మాద్రి తాలూకు వాళ్ళకి మధ్యదేశాధిపతి, ఆ అమ్మాయి అన్నగారు శల్యుడు, వీళ్ళెవళ్ళు కూడా మాద్రిని పట్టించుకోలేదు. సరే, శాపం తిన్నాడు పాండురాజు. అంచేత అడవిలోనే ఉండిపోయాడు. అడవిలోనే ఉండిపోయినా అడవిలోనే బ్రహ్మాండమైన భవంతి కట్టాడు ధృతరాష్ట్రుల వారు. అంటే బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్లో ఉంటాడు కదా అని చెప్పి తెలివితేటలు కావాల్సి పంపిస్తుండేవాడు. ఇది నడుస్తుంది. చటుక్కని పాండురాజు మరణించాడు. దీనివల్ల మాద్రి వల్ల. ఆ అమ్మాయి అంది, నా మీద విరహం కొద్దీ ప్రేమ కొద్దీ వెనకాలబడి ప్రాణం తీసుకున్నాడు ఆయన. సహగమనం చేస్తాను నేను, నా దోషం ప్రపంచానికి ఉంటుంది, నేను సహగమనం చేస్తాను. కుంతీదేవి కూడా సహగమనానికి సిద్ధపడింది. అప్పుడు మాద్రి అంది, అమ్మ, తప్పు నాది గనక నేను సహగమనం చేస్తున్నా. ఈ తప్పే లేదనుకో, సహగమనం అన్నది నీకు నాకు ఒకటే, కాదంటలేదు. కానీ దయచేసి నీవు సహగమనం నుంచి విరమించు. ఎందుకంటే నా పుత్రులు ఉన్నారు, చంటి బిడ్డలు వాళ్ళు. వాళ్ళని ఎవరు చూసుకుంటారు? ఇప్పుడు నీవు ఉన్నావనుకో, నీకు మీ అన్నయ్య ఉన్నాడు, ఎవరు మహానుభావుడు కుంతిభోజుడు అంతా ఉన్నారు, ఎవరు వసుదేవుడు ఒకటి లాంటి వాళ్ళంతా ఉన్నారు. వాళ్ళు చూసుకుంటారు నీకు జాగ్రత్తగాను. అంచేత నాకు అలాంటి వాళ్ళు లేరు. కాబట్టి నా పిల్లల్ని నీ పిల్లల్లా చూసుకుంటూ పెంచి పెద్ద చెయ్యి. నేను ఎప్పుడు కూడా ఆశీర్వదిస్తాను ఊర్ధలోకంలో ఉండి. అందుకని కుంతీదేవి సహగమనం మాని నకుల సహదేవులను కూడా సొంత బిడ్డల్లా పెంచుకుంది. ఎంత గొప్పగా పెంచింది అన్నది భారతంలో చాలా చోట్ల ఉంది. ఇది అందుకని చూడండి ఒక్కసారి. ఇక్కడ ప్రార్థన లోపల ఎలా ఉంటుంది, అశ్వినీ దేవతలకి ప్రార్థించే విధానం కూడా చాలా గొప్పగా ఉంటుంది. అంచేతనే అక్కడ ఋగ్వేద మంత్రాలు కూడా అశ్వినీ దేవతని ప్రార్థించేటప్పుడు రకరకాల అందమైన మంత్రాలతోటి ప్రార్థన చేస్తారు. అక్కడ ఏమిటంటే, మీరిద్దరూ కూడా మమ్మల్ని రక్షించండి అంటూ ప్రార్థించారే, అదే ఒకటి ఉంది. ఇక్కడ కొంచెం ఒక చమత్కారమైన వేదమంత్రము 1వ అధ్యాయం 1వ కాండ లోపల 182లో 2 మంత్రాలు ఉన్నాయి. కిమత్ర దస్రా కృణుద కిమాసాదే జనో యః కశ్చిద విర్మహీయతే అతిక్రమిష్టం జురతం పణే రసుం జ్యోతిర్విప్రాయ కృణుతం వచస్యవే.
దీనికి అర్థం చెప్పుకుందాం. మంత్రాలు మాత్రమే చెప్పడం కాదు, మంత్ర పద విభాగం చేసి అర్థాలు కూడా చెప్పుకుంటున్నాం. దసరా అంటే ఉపక్షేపయితారు, మీరందరూ కూడా నేర్పు కలిగిన వాళ్ళు. దసరా ఎవరైతే వ్యతిరేకంగా ఉంటారో వాళ్ళని తొలగించగలిగే శక్తి కలిగి ఉన్న వాళ్ళు మీరు. అత్ర కింకృణుత, ఈ మనుష్యుణ్ణి ఏం చేస్తారయ్యా మీరు? ఎలాంటి మనుష్యులు ఏమిటో తెలుసురా? కిమాసాధే, ఎందుకు నిలబడ్డారు మీరు ఇక్కడ అంటే ఈ మనుషులు ఎలాంటి వాళ్ళు తెలుసా? మీకు కనీసం హవిస్సులు ఇవ్వాలనే ఉద్దేశం లేదు వాళ్ళకి. ఒకప్పుడు అశ్విని దేవతలకు హవిస్సులు లేవు. ఎక్కడి నుంచి వచ్చాయి అంటే ఈ చవనోపాఖ్యానం ఉంది కదా, సుకన్య చవన. ఆ చవన మహర్షి వాళ్ళకి హవిస్సులు కల్పించేలాగా యాగం చేశాడు. అప్పటి నుంచి వాళ్ళకి ఆ టైటిల్ వచ్చింది. చాలా పెద్ద కథ ఇది, అందుకని దాని జోలికి వెళ్ళటంలే. అందుకని హవిస్సులు లేని స్థానంలో ఎందుకు నిలబడ్డారయ్యా మీరు? యహ కశ్చిత్ జన, ఎంచేతంటే వాడు ఆ మనిషిని పుట్టాడు కానీ అహవి, హవిస్సులు లేకుండా మహీయతే, అందరినీ పూజిస్తున్నాడు, స్వయంగా మిమ్మల్ని పూజించడు. తం జనం అతిక్రమిష్టం, అలాగే వాడు అతిక్రమిష్టం, మీకు వ్యతిరేకంగా నిలబడి పరాంగుఖుడై ఉన్నవాడిని కేవలం అతిక్రమించడమే కాదు, పక్కకి తప్పుకున్నాడు. పణిభూతుడైన లుబ్ధకుడు యజించేవాడిని, అంటే డబ్బులు బాగా ఉన్నవాడు, వాడు ఎంత పీనాసువాడైనా వాడికి వెళ్ళి పొగడతారు. అశ్విని దేవతలు కదా, రోగాలు తగ్గిస్తారు కదా, మరి మీకు ఎందుకయ్యా వాడు చేయట్లేదు? అలాంటి వాళ్ళని కూడా ఏం చేయాలి? అతన్ని అసుం జురతం, అలాంటి వాడిని చంపి పారేయండి. ముందు ఋగ్వేదంలో మంత్రం ఇది. ఎందుకు బతికించారయ్యే వాళ్ళని? అందరి తరగతి మేము పిలవాలి కదా. పరమశివుణ్ణి పిలవకుండా అందరినీ పిలిచాడు. శ్రీ మహావిష్ణువు చెప్పాడు, నారదుడు చెప్పాడు, లేదు నాయన ప్రోటోకాల్ అని ఉంటుంది, విష్ణువుని చిట్ట పిలవాలి. మొట్టమొదటి అగ్నిదేవుణ్ణి, మధ్యలో శివాదులంతా రావాలి. కాదంటున్నావు యజ్ఞం నాశనం అవుతుంది, జాగ్రత్త హెచ్చరించారు. వినలేదు దక్షుడు, నా సొంతమండి, నేను చేస్తాను, నేను ప్రజాపతినే అన్నాడు. కొంపలండించాడు. అగో అలాగా అంచేత లుబ్ధుడు ఉంటే వాడి దగ్గర డబ్బు ఉందిట, దొంగతనం చేసిన డబ్బు. అలాంటి వాడి దగ్గర యాచన కోసం అని చెప్పి వెధవ పనులన్నీ చేస్తారు వీళ్ళు, స్తోత్రాలు చేస్తారు. విప్రాయ, ఒక మేధావి మిమ్మల్ని స్తోత్రం చేస్తున్నాడు. విప్రాయ వచస్వతే, స్తుతులతోటి మిమ్మల్ని ఆరాధిస్తున్నాడు. వాడు యజ్ఞం చేయబోతు కాక అశ్విని దేవతలారా స్తోత్రం చేస్తున్నారు. మరి అతనికి అలాంటి నన్ను జ్యోతి కృణుతం, అలాంటి వాడికి నాకు తగిన ఆరోగ్యము సంపద ఇచ్చి మీకు ఆరాధన చేసేలాంటి శక్తిని కలిగించండి. అంటే అర్థం ఏమిటి? అలాంటి స్థితి నాకు కలిగించండి, నేను యజ్ఞం చేస్తాను. మిగిలిన వాడి దగ్గర వాళ్ళు చేయటం లేదు, మీరు పిలవటంలే, అయినా దేవతలతో మీరు వచ్చి తదాస్తూ అంటున్నారు. ఇది ఎక్కడ గొడవయ్యా? ఇప్పట్లో చాలామంది పండితులు పీఠాదులతో అదే మొత్తుకుంటూ ఉంటారు. మీరు బలం కలిగించండి, వినరు పెద్దలు వాళ్ళంతా కూడా. అంచేత అది అంతేకాదు, ఇంకో మాట కూడా చెప్పారు. ఏమిటది? జంభయంతం అభితో రాయత శునోహతం మృదో విదదుస్త్వాన్ అశ్వినా వాచం జరితూ రత్నినీకృత ఉపవాసంసం నా సత్యావతం మమ. దయచేసి మీరు ఎదురా వినండి. అంటే ఒక్కొక్క మంత్రానికే కనీసం గంట పడుతుంది వ్యాఖ్యానం చేయడానికి. మీకు సూచించడం కోసమే చెప్తున్నాను ఇది అంటున్నారు. అశ్వినులారా, రాయత, మా దగ్గరున్న శత్రువులు ఉన్నారే వాళ్ళు శబ్దిస్తారు, చూసాము ఎంత గొప్పగా చేసే యజ్ఞం అంటూను. అంతేకాదు మమ్మల్ని నిందిస్తారు, చంపకొడతారు వాళ్ళు. శున, వాళ్ళకి పోలిక చెప్పడం అసహ్యంగా ఉందే. వీధి కుక్కల కంటే కూడా ఇంకా హీనమైన వాళ్ళందరూ కూడా. జంభయంతం, వాళ్ళని మీరు జంభయంతం నశింపచేయండి. పాపం నాగార్జున గారు భార్య అమల గారు వస్తారు గొడవని, వీధి కుక్కలు చంపుతారా అని చెప్పి, అది పిచ్చెక్కితే చంపి తీరాలి. అగో అలాంటి వాళ్ళు. మృద, వాళ్ళతో యుద్ధం చేస్తూ హతం, వాళ్ళని చంపండి, అది చేయండి. తాని విదదదుహు, లేదంటారా? మీరు చంపడం ఇష్టం లేదా? ఓ పని చేయండి, వారిని ఎలా తొలగించాలో మీరు మాకు నేర్పండి, పోలిక చెప్పండి, పద్ధతి చెప్పండి,
విధానం తెలియజేయండి. విదదహు అంటే ఉపాయాలు చెప్పండి. జరితుహు వాచం వాచం మిమ్మల్ని స్తుతించే వాళ్ళు ఉంటారే, వాళ్ళ ప్రతి వాక్కుని కూడా, ప్రతి ప్రార్థనని కూడా రత్మినీకృతం, అవన్నీ కూడా అందముగా ఆనందకరముగా ఉండేలా చేసి వాటికి ఫలితాలు కూడా ఇవ్వండి, పొందేలాగా చెయ్యండి. నా సత్యాహ మీరు నా సత్యులు, సత్యము తప్పని వారు, సత్యమును ఆశ్రయించిన వారి వెనకే ఉండి రక్షించేవారు, అలాంటి వారు. నా సత్యాహ సత్యభూతులారా ఉభ మమ శంసం అవతం, మీరందరూ కూడా ముందు నా స్తుతిని రక్షించండి, నా స్తుతిని రక్షించి తర్వాత నాకు రక్షణ కలిగించండి. తద్వారా ఏమవుతుంది, నాలాంటి వాడు స్తుతి చేశాడంటేనే వచ్చారే మీరు, మరి ఉత్తముడైన వాడు స్తుతి చేస్తే అంచేత నేను వాళ్ళకి మార్గదర్శనం అవుతాను, దేశికుణ్ణి అవుతాను, ఉపాధ్యాయుడిని కానక్కల్లా, అర్చక స్వామిని కానక్కల ఏమక్కర్లేదు, నన్ను చూసి వాళ్ళు చేస్తారు. ఇది జరిగే పని. దీన్నే మన రామకృష్ణ శాస్త్రి గారు నరసింహశాస్త్రి గారు చాలా అందంగా ట్రాన్స్లేట్ చేశారు పద్యం. ఇక్కడ నేల నుండెదరు హీనులు వీరులు వీరలిష్టులను చక్కగా చేసి, వీళ్ళందరూ కూడా వీరలు ఇష్టులను చక్కగా చేసి హవ్యముల చాలగనియని వారు యోగ్యులను, మీరు యోగ్యులైనప్పటికీ వాళ్ళు హవ్యములు ఇవ్వటం లేదు. మిక్కిలి తిట్టుచున్ ధనిక మేధుర భక్తిని చూస్తుందరు, వీళ్ళంతా మిమ్మల్ని ఏమో తిడతారు, కానీ లోపి అయిన వాడికి వెళ్ళి ఓహో నువ్వు ఎంత గొప్పవాడివి అంత గొప్పవాడివి అని స్తోత్రాలు చేస్తూ డబ్బులు సంపాదిస్తారు, భక్తిని చూపుతుండ్రు. మీరు ఎక్కువ కారు కాదే, వీళ్ళకంతే ఎక్కువే కదయ్యా బాబు, దేవతల్లో కూడాను ఇంద్రుడు అన్నమాట నిజమే, మీరంతా వైద్యులు కనుక వైద్యులు అవిస్సుల్లో పనికిరారు అన్నాడు. ఒరే వైద్య శబ్దానికి కదా ఇదే కాదురా బాబు, అప్పిచ్చువాడు వైద్యుడు అంటే విధి అంటే వేదవేత్త అని అర్థం ఉంది అక్కడ. అది మనకి మార్కండేయ పురాణ శ్లోకం పద్యంగా మార్చారు. పుత్ర తత్ర వస్తవ్యం ఎత్ర శివజలా నది వేదవేద్య అంటూ చెప్తూ శ్లోకం మార్కండేయ పురాణది. ఎప్పుడు నెడదక పారు ఏరును ద్విజుడును చొప్పడిన ఊరుండు, ఇది అక్కడ చెప్పింది. అంటే ఇప్పుడు కాపీ కొట్టాను కాదు, వాటిని అందమైన తెలుగులో, అలాగే జంజాల బాబాయ్ శాస్త్రి గారు తెలుగు బాల అని పద్యం రాశారు, పద్యాలు పిల్లల కోసం, అవన్నీ సూక్తులే తీసుకు చెప్పారు. మరి ఈ మధ్యకాలంలో ఎవడో చదవటం లేదు, అది ఉంచండి. అంచేత అలాగే మీరు ఎక్కువ కారు కాదే, మతిని ఎక్కువ వారికి అశ్విని దేవతలు, మీరందరూ కూడా మతిలో ఉన్న వాళ్ళకి ఎక్కువే, వాడికి చేత కాదేమో తీసివారేండి అయ్యా. కొట్టుడు మీరు కుక్కవలే కుచ్చిత శబ్దములు చేయు శత్రునిన్ పట్టుడు, ఘోర యుద్ధముల పంతముతో కల్పించువారలను బెట్టుడు, మాకు నుతుల్ మధుల పేర్మి వహించడు. మధుల పేర్మి అంటే మనస్సుతోటి తీసుకోండి, వహించడు అశ్యులారా మా గుట్టులు మీరెరుగరే, క్రొత్తవి మీకవి తుచ్చ కార్యములు, అవన్నీ తుచ్చమైన కార్యాలు ఉన్నాయి, అవి మీకు కొత్తవే, ఎందరో చూస్తున్నారు. అంటే మమ్మల్ని తొలగించండి అయ్యా, మాకు ఆ కష్టాన్ని తొలగించండి అయ్యా మా అనుభవ, ఇది అర్థం అక్కడ. అందుకని నకులుడు వస్తూనే గుర్రాలను చూసేడు కూడా పరిశీలనగా విరాట్ రాజు ఆశ్చర్యపోయాడు, తన నామధేయానికి తగినట్టుగా ఉన్నాడు, అనిమేషుడై చూశాట, రెప్పలు వాల్చడం లేదు, అశ్విని దేవతలే కదా రెప్పలు పట్టల, అలా చూశాట. ఆఖరికి చేతిలో కళ్ళను ధరించిన విధానం చూసి నకులుని గుర్తుపెట్టాడు, ఇతను కూడా మంచి శిక్షకుడు అయి ఉంటాడని చెప్పి. ఆ కొరడా చప్పుడు కూడా గుర్తుపట్టాలి. మనం ఇంతకుముందు ఒకసారి చెప్పుకున్నాం, ఆజంగంతి సాన్వేషం జగనాగం ఉపజఘ్నుతే అశ్వాజని ప్రచేతసో అశ్వాన్ సమత్సు చోదయ. ఓ అశ్వినులారా, సారథి ఎలాగైతే తమ కొరడాతోటి గుర్రములను కొట్టినప్పుడు బాధ కలిగద్దు, వాడికి ప్రేరణ కలుగుతుంది, అలాగే మీరు చేయండి అయ్యా అంటూ పర్వత సానుగుల వంటి పార్శ్వభాగాలన్నింటినీ కూడా సారథులు కొడతారే, అలాగే వేగం పెంచండి, మీరుడా మాకు రక్షణ కలిగించండి. ఆ కొరడా పట్టుకున్న విధానం చూడగానే అర్థమైపోయింది, ఇది విశేషం. అందుకనే ఒక మాటలో చెప్పాడు నకులుడు, ఏవని అశ్వబంధో భవిష్యామి, బంధం అంటే అశ్వములతో బంధము, కొరడాలు సంఖ్యలే కాదు బంధత్వం కూడా కలుపుకుంటాను. జ్ఞాన సంపన్న అంటే గుర్రము నిలబడ్డం,
నిద్రపోవడం, నడవడం, పరుగు తీయడం, జూలు కదిలించడం, తోక కదిలించడం, అలాగే సకిలింత, ఇలాంటివన్నీ కూడా నేను గుర్తుపడతాను. అదలాగన్నది. కంచర గాడిదకి, గాడిద గుర్రం రెండిటికి దంతాలు 2 వరుసలు ఉంటాయి కదా, దీని గొప్పతనం ఏంటన్నాడు, లోమబిహి పుచ్చబిహి అన్నాడు. మెడ మీద జూలు, తోక, ఈ రెండేరా బాబు తేడాలు. అంటే సోమలత పట్టుకొచ్చేటప్పుడు ఆ బండికి గుర్రాన్ని కట్టాలి, కంచగాడిదని కట్టాలి, నియమం ఉంది. మళ్ళీ పెద్ద వర్ణనది. అలాగా అని అంటారు. అంచేత ఆయుర్వేదము గ్రంథికో నామ. గ్రంథికుడు అంటే గ్రంథాలు చదివిన వాడిని. ఏమిటవి? ఆయుర్వేదం చదివాను, అధర్వవేదం చదివాను, సంకెళ్ళెందుకు, కళ్ళెందుకు, తాళ్ళెందుకు, అదంతా కూడా నేను చదివాను. అంటే దేవతా వైద్యుడు కదా. అశ్వేషు అధికృత. నేను సాధారణంగా గుర్రాలన్నీ కూడా నేను బాగా స్వీకరిస్తాను. కాదు, నశ్య. అశ్వేషు అంటే రేపు లేదు, అంటే ప్రకృతి రేపు ఇలా ఉండదు. అలాంటి ప్రకృతిని నేను అధికారిని, గుర్తుపడతాను. అంతేకాదు యుద్ధాలలో గుర్రాలకి అధికారిని. దీన్నే విష్ణు ధర్మోత్తరం చాలా విస్తారంగా గుర్రాల్లో రకాలు అంతా కూడా వర్ణించింది. అలాగే ఉపనిషత్తులు కూడా ఇంద్రియాలు ఇలాంటివన్నీ కూడా ఎలా ఉంటాయో కూడా చేసింది. అది విశేషం. అంచేత అశ్విని దేవతలు ఇద్దరు కూడా నకుల సహదేవులుగా వచ్చారు. ఆ గుర్రాల విశేషాలని మళ్ళీ మనం తరువాతి భాగంలో చెప్పుకుందాం. అంతవరకు స్వస్తి.